ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. సింహ సంక్రమణ కాలం. సూర్య భగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఆగస్టు 16వ తారీఖున నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది. ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:44 నుండి మఖా నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది పూర్తి అవుతుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. సహజంగా సూర్య భగవానుడు 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే షట్ 3 దశస్థో భాను అంటారు. అంటే 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. సూర్యభగవానుడు రాజకీయము, కీర్తి, కోపము, ఆవేశము, ఆరోగ్యము, ఉద్యోగము, నేత్ర సంబంధమైన వ్యాధులు, పితృకారకుడు సూర్యభగవానుడు, శరీర సౌఖ్యము, శిరోవ్యాధులు, ఉష్ణము, మనోవిచారము, రాజభయము, అదృష్టము, అపజయాలన్నింటినీ కూడా కలగచేసేవాడే సూర్యుడు. అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము. గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు. అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే. అందువల్లే పాత రోజుల్లో మన అస్తాముద్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తుంటారు. అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఉద్యోగ భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్యభగవానుడు వల్లనే అవుతుంది. ఈ సూర్యభగవానుడు అన్ని రాశులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి షష్టమ స్థానంలో రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగం భద్రత బాగా పెరుగుతుంది. స్థానచలనము అంటే స్థాన భ్రంశము, ఒక చోట నుంచి ఓ చోటకి మార్పులు, గృహాల యొక్క మార్పులు, ఉద్యోగ మార్పులు, జీతాలు బాగా పెరగటం, జీతభత్యాలు, ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్మెంటు, మనీ పరంగా ఇంక్రీజ్ కావటం, ఉద్యోగులు ఏదైతే ఆశిస్తున్నారో దానికంటే కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, కొంతమంది వ్యక్తులు దూరం కావటం, బంధుమిత్రులతో కొంత విరోధం కలగటం, ప్రతి పనిలో కూడా పని పట్ల ఉత్సాహంతో చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే పని పట్ల ఉత్సాహం కలుగుతుంది, చాలా సంతోషంగా సుఖంగా ఉండటం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వీళ్ళు. శుభ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నిర్వహిస్తుంటారు వీళ్ళు. వాళ్ళ ఇంటిలో కూడా శుభ కార్యక్రమాలు జరుగుతాయి వీళ్ళకి. అంటే గృహప్రవేశాలు ఉంటుంది, తర్వాత వివాహాలు, సంతానపరంగా అనుకూలంగా ఉండటం, సంతానం ద్వారా శ్రద్ధ పెట్టడం, శుభవార్తలు వినటం. శుభవార్తలు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారో వాళ్ళకు మంచి ఉద్యోగాలు లభించటం, మంచి సంబంధాలు రావటం, విదేశాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా శుభవార్తలేగా తండ్రికి తల్లికి. ఇలాంటి శుభవార్తలు వింటూ ఉంటారు. ఆకస్మికంగా ధనలాభం, రుణబాధలు తగ్గించుకుంటారు, బ్యాంకు లోన్లు రావటం, ఉష్ణ సంబంధమైన వ్యాధులు, దీర్ఘ వ్యాధులు తగ్గటం, కొంత కుదుటపట్టిన ఆరోగ్యపరంగా, ఉద్యోగాల్లో మార్పులు కూడా జరుగుతుంటాయి. అంటే వేరు ఉద్యోగాల్లో మార్పులు జరుగుతుంటాయి. కొంతమంది ప్రముఖుల యొక్క సలహాలు కూడా తీసుకుంటారు వీళ్ళు. అంటే వీళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటారు. సలహాలు తీసుకునే ముందుకు వెళ్తుంటారు వీళ్ళు. ఆ సలహా బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ పొరపాటున ఎవరిని కూడా నమ్మొద్దండి. అంటే సలహా ఇచ్చిన వాళ్ళని కాదు ఇక్కడ. ఆ ఉద్యోగంలో మనం చేసేటప్పుడు ఆ ఉద్యోగ భద్రత అవసరం కదా. ఉద్యోగంలో అసలు డబ్బులు ఇస్తున్నారా లేదా,
లేకపోతే మనం శ్రమకి గుర్తింపు ఉంటుందా లేదా, అంటే మనం చేసే శ్రమకి రికగ్నైజ్డ్ కూడా ఉండాలి కదా. ఆ రికగ్నైజ్డ్ ఉందా లేదా అనేది కూడా ఆలోచన చేయండి. ఎవరైనా సరే ఏ ఉద్యోగంలో చేరినా కూడా అంతే ఉంటుంది. ఇంట్లో చికాకులు, నిరుత్సాహం, నిస్పృహ కూడా కలుగుతుంటుంది వీళ్ళకి. కుటుంబంలో కలతలు ఉంటాయి. ఈ కలతల వల్ల ఏంటంటే ఎక్కడో దూర ప్రయాణాలు చేయాలి, ఇక్కడ అసలు ఉండకూడదు, అనవసరంగా ఈ రిస్క్ నేను తట్టుకోలేకపోతున్నాను, స్కిన్ సంబంధించిన ఎలర్జీలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. విదేశాలకు ప్రయాణాలు చేస్తుంటారు, వాళ్ళకి మంచి లాభాలు, ఆ దేశం యొక్క పౌరసత్వము, విద్యార్థులు చదువు పట్ల బ్రహ్మాండమైన శ్రద్ధతోటి పోటీ పరీక్షలు ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. అంటే ఇష్టకామ్య సిద్ధిరస్తు. ప్రముఖుల యొక్క కలయిక, శరీర సుఖము, దానితో పాటు కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క తోటి కూడా కలిసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల లాభం కలుగుతుంది. అంటే వాళ్ళ యొక్క మద్దతు వీళ్ళకి లభిస్తుంది. అధికారుల యొక్క మద్దతులు, ఎమినెట్ స్కాలర్స్ యొక్క సపోర్టు, తోటి సహచరుల యొక్క సపోర్టు కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కానీ ఇంటిలో చూస్తే సపోర్ట్ తక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ, మిగతా వాళ్ళు కానీ, అన్నతమ్ములు కానీ, అక్క చెల్లి యొక్క సపోర్ట్ తక్కువగా ఉంటుంది. అలానే మీరు మానసికంగా ఆందోళన చెందొద్దండి. నారు పోసేవాడు నీరు పోస్తాడన్నట్టు భగవంతుడు ఉంటాడు. ఒకడు మంచివాడై ఒకడు చెడ్డవాడైనంత మాత్రం ప్రపంచం అంతా కూడా కొట్టుకోదు కదా. ఇంకోటి మంచివాడు ఉంటాడు, మనం వెతుక్కోవాలి, వెతుక్కుంటే ఆ మంచివాడు మనకు దొరుకుతాడు. అయితే నిరుత్సాహపడద్దండి, నిరాశపడద్దండి. దానిలో ముందుకు వెళ్ళండి, బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ముందుకు వెళ్తే కూడా మీకు మంచి జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకోండి, బాగుంటుంది. కొంత అనారోగ్యం విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి. దీర్ఘకాలిక వ్యాధులను, బీపీ, షుగరు అలాంటి విషయాల్లో మటుకు కొద్దిగా శ్రద్ధ పెట్టండి. అన్ని రకాలుగా జనాలు అడుగుతుంటారు, దానికి కొంత సమాధానం చెప్పాల్సి వస్తుంటుంది. మీరు భద్రత అనేది చాలా ఇంపార్టెంటు. స్త్రీలకు వచ్చేటప్పుడు ముఖ్యంగా ఉద్యోగాల్లో మార్పులు జరుగుతుంటుంది. ఉద్యోగాల మార్పులు గురువుల యొక్క ఆలోచన సరళితో వీళ్ళు వెళ్తుంటారు. దానివల్ల వీళ్ళకి లాభం కలుగుతుంది. స్త్రీలకు ముఖ్యంగా వచ్చే అనారోగ్యము, కుటుంబ పరంగా ఇబ్బందులు రాకుండా బయట విషయాలు మటుకు కొంత ఆలోచన చేస్తుంటారు. కొంతమంది యొక్క సపోర్ట్ ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం. నేను చెప్పిన పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి నెలలో 4 ఆదివారాలు వస్తాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి. చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు. అలా చేయకూడదు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ, అలానే ఆదిత్య స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పారాయణం చేయాలి. రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అని అంటే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఆదిత్యాయ విద్మహే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే ఈ 2 మంత్రాలను చదువుకోవాలి. ఓం ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, ఓం దివాకరాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అంటే ఈ 4 మంత్రాల్లో 4 మంత్రాలు చదవచ్చు, లేకపోతే 4 మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక 21 టైమ్స్ కానీ, 27 కానీ, 54 కానీ, 108 కానీ చదువుకోవాలి. ఇది రెండో ఆదివారం సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అర్ఘ్యం అయితే విడవాలి, ప్రతి ఆదివారం రోజున కూడా. మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి. అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా 2 ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఎక్కడ చేయాలి? గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది. అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు, కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైనది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే.
పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి, కానీ ఆవు నెయ్యికున్న ప్రాధాన్యత, దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 4వ ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఇది మీరు చేయాల్సింది విషయం. ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి, గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వండి. ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు. కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి. ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా, వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయినా, శివాలయంలో అయినా, ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే, అమ్మవారి టెంపుల్లో అయినా సరే, గణపతి దేవాలయంలో అయినా సరే, ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికి కూడా వితరణ చేస్తుంటారు, అందరికి కూడా పంచిపెడుతుంటారు. దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఉద్యోగం కానీ, అపజయాలు కానీ, నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం, శత్రువుల వల్ల భయము, సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే, ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి. సూర్యుడి యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది. మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం. అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి, కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.